నువ్వు పుట్టినట్టు నీకు అనుభవం ఉందంటే లేదండి అన్నాను. మరేమి ఉంటే తెలుస్తుంది కదా అన్నారు. అంతే సూత్రం అటండి. నువ్వు పుట్టినట్టు నీకు అనుభవం ఉందా అంటే లేదండి అన్నా. లేదండి. మరేమి ఉంటే ఎందుకు తెలీదు? లేదు, నువ్వు పుట్టలేదని చెప్పారు. కాబట్టి నువ్వు అంటే నేనుగా ఉన్న తాను అని. నేను పుట్టలేదు, నాకు ఆశ్రయంగా ఉన్న తొడుగు పుట్టింది. అవునండి, అవునండి. నేనుంటే గాని తొడుగుకి చలనం ఉండదు. ఆ చలనానికి ఆధారమైన తను పుట్టడం ఎలాగా? దానికి చావు పుట్టుకలు లేవు కదండి. అంతే కదా. అది అది ఆధారంగా ఉండదేమో, పుట్టదు. కానీ దానికి వ్యవహారం నడపడానికి ఒక తొడుగు కావాల్సి వచ్చింది. ఆ తొడుగుకు పుట్టుక కారణం కనపడుతుంది. అవునండి, తొడుగుకి తొడుగుకి పుట్టినరోజు చెబితే తొడుగు కలిగిన వాడికి చెప్పేనందుకుందామంటే వాడు పుట్టలేదా? వాడు పుట్టలేదు. పుట్టిన తొడుగుకోమో ఉనికి లేదా? ఇప్పుడు ఏదైనా సమస్యకు వచ్చి పడదు. మన రమాదేవి గారు ఎలా పూరింతారో ఈ సమస్యని. ఈ సమస్య అందుకని నాకు చెప్పాలనిపించట్లే గురువు గారు. నిజంగా తొడుగు పుట్టినా కూడా అది కూడా తెలియదుగా. అది విషయం తెలీదు. పుట్టినా కూడా అది కూడా తెలియదు కదా గురువు గారు. అమ్మ చెప్తే గాని తెలియదు. సరే, అది చెప్తే తెలిసింది అనుకుందాం. కాసేపు ఇలా మాట్లాడుకుందాము. అదిగా అది ఉన్నప్పుడు అది చెప్పదు. నమస్కారం అండి. అయినా కూడా ఇంత చెప్తున్నా కూడా మీకు నేను పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు అదే కదా. ఇప్పుడు పెద్ద వ్యవసాయం కూర్చుంది. సరే, ఇప్పుడు మన రమాదేవి గారు చెప్పినట్టు చూసుకుందాము. ఒకవేళ అది కూడా అదే చెప్పాలి కదా అనేది కొంచెం రీజనబుల్ గానే ఉంది ఆ మాట. అది నిజంగా అదిగానే ఉంటే అది చెప్పదు. చెప్పేమో అంటే అదిగా లేమని అర్థం వస్తుందిగా. అప్పుడు సెట్ కాలేదు. మీరు అన్నట్టు చూసినా సెట్ కావడం లేదు. ఒక్కొక్క పక్కన ఉందేమో. శారద గారు ఏం చెప్తారో చూద్దాం. గురువు గారు అంటే మన దేహం సాక్ష్యం ఇచ్చినట్టేమో మరి. అంతేగా. అంటే ఇది వ్యవహారంగా మాటకు వచ్చేసామంటే వ్యవహారంగా వచ్చేసింది కాబట్టి తప్పకుండా చెప్పుకోవాల్సిందేనండి నా అభిప్రాయం అండి. ఇవన్నీ మాట్లాడుతున్నాన్ని మనసుకు వచ్చేసి మాట్లాడుతున్నాం కదా, అందుకని వ్యవహారంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా పాటించాల్సిందే అని నా అభిప్రాయం. ఎందుకు పాటించకూడదండి? అంటే ఇప్పుడు మాటల వరకే అవి చెప్పుకుంటున్నాం గాని ఇది కూడా చేస్తున్నాం కదా అన్ని మామూలుగా. అంటే ఒక వ్యక్తిగా అయితే అన్ని చేస్తున్నప్పుడు ఇది మాత్రం ఎందుకు చెప్పుకోకూడదు? చూద్దాము కామాక్షి గారు ఏం చెప్తారు. సంతోషం అండి. కామాక్షి గారు ఏం చెప్తారో చూద్దామండి. ఆటలాగే ఉండాలండి, ఇంకోలా ఉండకూడదు. ఒక ఆట అది మీరు వినోదంగా అయినా దేనికోసమైనా, ఒక లీలైనా, ఒక హేళైనా, ఒక గోలైనా, అది ఏది ఎలా ఉండాలో అలా ఉండవలసిందే. అది ధర్మాన్ని తప్పకూడదు కనుక సృష్టి ధర్మాన్ని కాదనేటువంటి అంత అదిగా ఉండవలసిన అవసరం ఇదికి లేదు కనుక అందువల్ల ఆవిడ ఆట ఇలా చెప్పుకోమంది, కాసేపు ఆడుకోమంది, డాన్స్ చేయమంది, కాసేపు ఇలా అంది, కాసేపు అయిపోయాక అంతా అడిగారు కానీ సైలెంట్ గా ఉండమండి. పావు గంట సేపు ఎగిరి డాన్స్ కేక్ కట్ చేశారు. నేను కూడా సమర్థిస్తున్నాను. నా ఓటు కామాక్షి గారు. ఇంకా చూద్దామండి. ఎవరింటికి వాళ్ళు నడిపోమందండి. చాలా సంతోషం, బాగా చెప్పారు. విశాఖ రత్నరామ గారు ఏం చెప్తారో చూద్దామండి. అదే చెబుతోంది, పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా అదే తీసుకుంటోంది అని తీసుకుంటే సరిపోతుంది కదా. తానే చెబుతోంది, తానే తీసుకుంటోంది. అంటే ఇదిగా ఉన్నది కూడా అదే అని చెప్తున్నారు కదా అండి. పట్టేయిగా ఉన్నది కూడా తానే కదా అండి. తానే కదా అండి. తానే ఇలా వచ్చింది కానీ తెలుగు ధరించింది కూడా తానే కాబట్టి అండి. అక్కడ వ్యక్తం అయింది కాబట్టి
తనని తాను చూసుకుంటాం. ఆ, అంటే ఇలా ఉంటే ఎలా ఉంటుంది? ప్రకటన అయింది అంతే అనుకోవాలి. జ్ఞానం ఉమ్, ప్రకటన అయినట్టు. అక్కడ అక్కడ ఆ బాడీలో వ్యక్తం అయింది కదా అండి. అంతనే ఆ తొడుగు మరి మనకు ఉపయోగపడుతుంది కదా అండి, మనకు గురువు అయింది కదా అండి. కాదమ్మా, తనకే ఉపయోగపడుతుంది. అది కూడా తాత్కాలిక సత్యమే కదండి. అయితే ఎవరు ఈరేం చెప్తారు చూద్దాం. మన ఎవరు వచ్చారు ఇప్పుడు మనకి? ఝాన్సీ నమస్కారం చెప్పినారు, సాయి గారు అనుకుంటాను. సుజాత గారా? సాయి కుమార్ నండి. సాయి కుమార్ నమస్కారం. చెప్పండి, మీరేదో చెప్తున్నారు. నేను కాదండి, మీకు నమస్కారం చెప్పి అంతే అండి. సంతోషం. ఝాన్సీనే. సంతోషం. ఇంకా ఎవరో మాట్లాడారు. నేను చెప్పనే లేదంటున్నానండి. నేను చెప్పనే లేదంటున్నాను. నేను చెప్పనే లేదంటున్నాను. సంతోషం. గురువు గారు దీనికి సమస్యకి పరిష్కారం చూపిస్తారమ్మా. ఇది ఒక పెద్ద మనకి సంశయంగానే ఉంది. గురువు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కూడా తాత్కాలిక సత్యంగా చెప్తాను. గురువాక్యాలు గురువుకి అప్పచెప్పేస్తున్నాం అమ్మా మనం. బాగుంది, ఇది బాగుందండి. ఇది కూడా బాగానే ఉంది. సంతోషం. కాబట్టి వీటి అన్నిటికంటే కూడా ఇందులో బాగా చోట్రపుల్లగా ఉన్న మాట, నాకు నచ్చిన మాట ఏంటంటే, ఇదొక వినోదంగా తీసుకుంటే సరిపోతుంది. ఆటగా అన్నారు కదా, ఆటో వినోదం అన్నారు, ఎవరో తెలియదు. ఆటగా వినోదంగా అంటే ఆడుకుందని చెప్పి ఆడుకుని తోసేసి పోతాడు కదా అమ్మ దగ్గరికి. ఆటలో భాగం అన్నమాట. గొడవలు, గోళ్ళు, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నీ టోటల్గా A to Z. ఉత్సవాలు, ఏడుపు నుంచి పెడబొబ్బల దగ్గర నుంచి ఉత్సవాల వరకు మొత్తం అన్నీ ఆటలో భాగమైన గుర్తిచ్చేస్తే చాలు, మన ఒడ్డుకు ఒక ఒడ్డు నుండి చూసినట్టే. ఏంటో ఆటలో భాగం అన్నారు కాబట్టి ఏమంటారు? అవును గురువు గారు. ఇంకా ఆటలో భాగం అంటే మరి కొన్నిటికి మనం పరిమితిని ఇవ్వకూడదు కదా. కొన్నిటికి పరిమితే అది సత్యం కాదు. మళ్ళా ఏదైనా ఆటలో భాగమే కదా. అంతే. అలా సరిపోతుంది. ఏదైనా కావాలి. లేదు తత్కాలిక సత్యం అన్నారు, అది సరిపోతుంది. ఏదైనా తత్కాలిక సత్యమే కావాలి, అది కూడా సరిపోతుంది. లేదు వారు చెప్పినట్లుగా తనకే తాను చెప్పుకుంటున్నాడు అనేది కూడా సరిపోతుంది. ఏదైనా తనకే తాను చెప్పుకుంటున్నాడు అనేది చెట్టు కావాలి, అప్పుడు సరిపోతుంది. అది అన్నిటికీ అప్లై అవ్వాలన్నమాట అండి. అవునండి. అప్లై అయితే సరిపోతుంది. ఒక్కదానికే అప్లై అయితే మరి తేడా వస్తుంది. ఎందుకంటే అన్ని ఉపాధుల ద్వారా పుట్టింది తానే. అవునండి. కాబట్టి తత్కాలంలో ఉన్నదిగా ఈ ఒక్కటే తత్కాలంలో ఉన్నాడా ఎదుర్కొంటా. అన్ని ఉపాధులుగా తానే కదా పుట్టాడు. మనకు తెలియదు కదా డేట్ ఆఫ్ బర్త్లో. కాబట్టి అలా చెప్పలేము. కానీ అన్ని 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 ఉపాధుల ద్వారా ప్రకాశిస్తున్నది తానే కదా. ఏ ఉపాధికి చెప్తాము, ఏ ఉపాధికి మానేద్దాము? మనకేదో డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటే తెలుస్తుంది, వేయకపోతే ఎవరు చెప్తారు? కాబట్టి అది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. కానీ వినోదం అనే మాటలో ప్రశ్నార్థకానికి తావలేదు. వినోదం అంటే వినోదమే కదండి. అంతే. ఏమంటారు? అంతే అండి గురుగారు. అలా అంటే ఏదో ఒక ఉపాధి వస్తూనే ఉంటుంది కదా గురువు గారు, తానే రోజు. అవును. కాబట్టి వినోదముగా ఏమైనా చేసుకోవచ్చు, తప్పేమి లేదు. కానీ అది అప్లై చేయాలి, అన్నిటికీ సరిపోతుంది. అప్పుడు కూడా వినోదంగా
ఇంకొక మాట ఏం చెప్పారంటే గురువు గారు, వినోదార్థమే వచ్చింది జీవనం అన్నారండి. ఊరికే తానుగా ఉండడం మానేసి మెలకు రాకపోవడం వల్ల తాను ఎందుకు మేలుకున్నాడంటే వినోదార్థం మేలుకున్నాడు అన్నారండి. ఊరికే ఓసారి షికారుకు వస్తారు చూడండి, బాగా బయటికి అట్లా వచ్చినట్టు అనమాట అండి. అసలు నిజానికి అంతే కదా గురువు గారు. ఇప్పుడు మరి ఇవి ప్రకటన అవుతున్నాయి అంటే కనుక దానికి తానే ఇలా ప్రకటన అవుతున్నాడు కదా, వినోదం కోసమే వచ్చినట్టు కదా. ఈ రకంగా చోట్ల కదలకుండా ఉండిపోయారు, కాసేపు రిలీఫ్ గా బయటకు వస్తారు కదా, అలాగా. వినోదార్థం రావడమే జీవనం అన్నారు. ఇది కరెక్ట్ గా సరిపోయి అదేలేండి గురుగారు, మనం ఇంతకు ముందు చెప్పుకుంది కానీ కరెక్ట్ గా ఇదైతేనే సెట్ అవుతుందండి. సరైన వాక్యంగా అనిపిస్తుంది. ఈ కారణం తెలియదు కదా, ఏది తెలియదు, తనంతట తానుగా వినోద రావడమే వినోదార్థం వచ్చేటట్టు ఒకసారి చూద్దామని, తాను ప్రపంచం ఉంటే ఎలా ఉందామో చూద్దామని వచ్చాడు అనమాట. వస్తే ఎలా ఉందని తెలిసింది. మళ్ళీ తన కోసం పాకులాడటం జరుగుతుంది కదండి, మరి వచ్చి తన కోసం. కాదు అది కూడా ఇందులో భాగమేనండి, ఇందులో భాగమే, డ్రామాలో భాగం అండి. పగలాంటి ఇదంతా ఇందులోకి వచ్చి అందుతే అది తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వారుగా కొంతమంది ఉంటున్నారు కాబట్టి అందులో భాగంగా జరుగుతాయి అన్నీ. ఆ జ్ఞప్తి ప్రధానము. జ్ఞప్తి ఏం చేస్తుందంటే ఆ సుఖదుఖాల యొక్క రాపిడి నుండి దూరంగా ఉంచేటట్టు చేస్తుంది. సుఖదుఖాల యొక్క రాపిడికి దేహానికే కదా, లేక మనసుకు అనుకుందాము. ఎడంగా ఉన్నవాడికి ఏముంటుంది? ఏముండదు, ఇక్కడ ఉంటుంది కానీ ఊడికే వినోదార్థము చూస్తాడు సాక్షిగా ఉండి. అది రెండు సమంగానే ఉంటాయి. భగవాన్ చెప్పారు కదా, కోలాడినట్టు కోతాడినట్టు అంటే శుభాకాంక్షలు అంటే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు అంటే అలాగే సంతోషం అండి, మీకు కూడా శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు, సంతోషం, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు, సంతోషం, మీకు కూడా శుభాకాంక్షలు. మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే వారికి శుభాకాంక్షలు వారు చెప్పేశారు, అయిపోయింది. అక్కడ ఒక కథ ముగింపు అనమాట. రాజగురువు గారు, ప్రతి శ్వాస జన్మ మరణం అన్నప్పుడు మరి ఎలా తీసుకోవాల్సి వస్తుంది? మరి ఓకే, వినోదార్థం అని చెప్పాను. వినోదం అనే మాట కరెక్ట్గా సెట్ అవుతుంది, కానీ మేల్కొనడమే వినోదార్థం. మేల్కొన్నట్టండి, నిద్రపోవడం మనిషి ఎందుకు మేల్కొన్నట్టు? ఎందుకు ఈ ఉపాధి వైపుకి వచ్చాడు? ఎందుకు సాక్షిగా ఉండి చూస్తున్నాడు? వినోదార్థం. అందు గురించి తెలిసిన వాడికి ఇది క్రీడగా ఉంది, తెలియని వాడికి జీవనంగా ఉంది. అది గుర్తించిన వాడు క్రీడ, గుర్తించకపోతే అదే జీవనం అయ్యింది. అంతే తేడా.